ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడదాం. చెన్నూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పడకేసింది. ఒక్కటంటే ఒక్క రూపాయి కొత్తగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గానికి రాలే. గతంలో హామీలు ఇచ్చారు, ఇక్కడ ఇండస్ట్రీ పెడతామన్నారు, లేదు. 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేవు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తామన్నారు, తేలే. మైనింగ్ కళాశాల పెడతామన్నారు, పెట్టలే. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటా అంటే 15 లక్షలతోని ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు, ₹1,00,000 కూడా ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. మనం కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లే అవి పూర్తయినా ఇంకా పంచుతలేరు. అదే విధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనం ఇదే మున్సిపాలిటీలో TUFIDC నిధులు తెచ్చినాం, DMFT నిధులు తెచ్చినాం, SDF నిధులు తెచ్చినాం. గ్రామాలకు కూడా ఆ నిధుల్ని మాడిఫై చేసి వాళ్ళేదో కొత్తగా నిధులు తెచ్చినట్టు కొబ్బరికాయలు ఓడుతున్నారు తప్ప ఇవాళ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్న ఒక్కటంటే ఒక్క రూపాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఈ మన నియోజకవర్గానికి తెచ్చింది లేదు. మనం కట్టిన ఫ్లైఓవర్ కు రిబ్బన్ కత్తిరించారు మందవారిలా, మనం కట్టిన ఫ్లైఓవర్ రామకృష్ణపూర్ లో రిబ్బన్ కత్తిరించారు, మనం పెట్టిన సబ్ స్టేషన్ 1,33,00,000 చెన్నూరులో రిబ్బన్ కత్తిరించారు, మనం పెట్టిన మహిళా భవనాలు క్యాన్సల్ చేసిర్రు, మనం పెట్టిన గ్రంథాలయాలు క్యాన్సల్ చేసిర్రు, మనం పెట్టిన ప్రతి పని క్యాన్సల్ చేసి ఇవల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతా ఉన్నారు. నేను నియోజకవర్గ ప్రజల్ని, సింగరేణి కార్మిక బిడ్డల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్యారెంటీలు అన్నారు, సంతకాలు పెట్టిర్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇల్లు కుటుంబాలు తిరిగిర్రు, కంపెనీలో ఉద్యోగులతో సహా దించిర్రు, వాళ్ళ మీడియా ఛానల్ పేపర్ వాళ్ళని దించి ఇల్లు తిరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో ఏం చేస్తలేరు, నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేరు. మరి ఏం చేస్తా ఉన్నారు? మంత్రి పదవి కోసం పైరవి చేస్తా ఉన్నారు. ప్రజల్ని, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిర్రు. ఆనాడు మీరు చెప్పింది ఏంది? నియోజకవర్గంలో 45,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మిరు మా నిరుద్యోగులు. తులం బంగారం ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. 18,000 నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే మా ఆడబిడ్డలు నమ్మిరు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పిస్తామంటే మిమ్మల్ని గెలిపించడే కాకుండా మీ కొడుకును కూడా ఎంపీకి గెలిపించారు. కానీ మీరు సింగరేణి కార్మికులకు కానీ నియోజకవర్గానికి కానీ ఒరగబెట్టింది ఏంది? మీ వ్యాపారాలు, మీ బిజినెస్లు, మీ మంత్రి పదవుల కోసం పైరవీలు తప్ప మొత్తంగా చెన్నూరు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిరు అనేటటువంటి విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రకరకాలుగా దుష్ప్రచారం చేసిరు. ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. మొన్నటికి మొన్న పారిపల్లికి సంబంధించిన ఇంకో పిల్లగాడు చచ్చిపోయాడు. ఇసుక క్వారీలు పెరిగినాయి చెన్నూరు నియోజకవర్గంలో, ఇసుక లారీలు పెరిగినాయి, అక్రమ దందా నడుస్తా ఉంది. నేను చెప్పుడు కాదు, జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిండు, ఎమ్మెల్యే పిఏనే ఇసుక దందా చేస్తున్నాడని చెప్పిండు. నేను చెప్పలే, ఆడియో కూడా బయటకు వచ్చింది, మీడియా గ్రూపులలో కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఏం జరుగుతా ఉంది? అభివృద్ధి లేదు, ఇసుక దందా నడుస్తా ఉంది. పరిశ్రమలు రాలే, మంత్రి పదవి కోసం పైరవీలు నడుస్తా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏమీ ఒరగలే, ఏమీ ఇయ్యలే, వాళ్ళ కొడుకు మాత్రం ఎంపీ పదవి వచ్చింది. అంటే ఆ కుటుంబం బాగుపడ్డది, నియోజకవర్గం ఎండబెట్టబడతా ఉన్నది, అన్ని రంగాల్లో విఫలమవుతా ఉన్నది. మన హయాంలో నెలకో 2 నెలలకు ఒక మంత్రి వచ్చేది, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది, నిధుల వరద వారేది. నియోజకవర్గం చెన్నూరు పేరంటే, మందమరి పేరంటే రాష్ట్రంలో ఎప్పుడు ఛానళ్లలో, పేపర్లలో, అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండంగా చర్చ నడుస్తూ ఉండే. ఇవాళ ఇసిరేయబడ్డట్టు అయిపోయింది, ఊళ్ళకు పోయినట్టు అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ప్రజలారా, నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులారా ఆలోచన చేయండి. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా.